నెల్లూరు జిల్లా కావలిలో గ్రావెల్ మట్టి మాఫియా దందాలపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్డీఓ ఎలీషాను కలిసి వినతిపత్రం అందజేసిన ఆయన కావలి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, గ్రావెల్, మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై తానే స్వయంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని, ఆర్డీఓ, ఎంఆర్ఓల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. ప్రజలను రక్షించాల్సిన అధికారులే దళారులకు అమ్ముడుపోయినట్లు వ్యవహరిస్తున్నారని, ఇరిగేషన్ శాఖ సైతం తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికారుల తీరు చూస్తే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించిన ఆయన ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్డీఓ ఆఫీస్కి రావటం, కావలి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతూ ఉందని మొన్న రాత్రి నేను వీడియోసు, ఫొటోసు, టైమింగు అన్నీ ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది, ఎంఆర్ఓ గారికి పెట్టడం జరిగింది, కలెక్టర్ గారికి ముందు రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ సిఈ గారికి చెప్పడం జరిగింది, మైనింగ్ ఏడీ గారికి చెప్పడం జరిగింది. ఒక చెరువు కాదు, 2 చెరువులు కాదు, ప్రతి ఒక్క చెరువులో కూడా 100 కొద్ది టిప్పర్స్, అదేవిధంగా 200 జేసీపీలు పెట్టి అటు చెన్నైపాలెం చెరువు, ఇటు కావలి చెరువు, అటు తిప్ప, అదేవిధంగా ఈరోజు జగనన్న కాలనీలో కావలి ముసునూరు జగనన్న కాలనీలో వెనక వైపు ఉన్న గుంటలు ఇక్కడంతా కూడా ఈవెన్ ఇప్పుడు కూడా మట్టి ఎత్తుతూ ఉన్నారు. మొన్న నైట్ నేను చెబితే ఇంతవరకు ఆర్డీఓ గారు కూడా స్పందించలేదు, యాక్షన్ తీసుకోలేదు. కరెక్ట్గా నిద్రపోతున్నాడు. జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఈ జిల్లాలో కరెక్ట్ ఉన్నాడో లేదో, ఆర్డీఓ ఉన్నాడో లేదో ఇక్కడ కావాలో అర్థం కావటం లేదు. లేదా వాళ్ళకి ఏమైనా కమిషన్లు ముట్టుతున్నాయా? వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యారా అనేది మా అందరికి కూడా డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే ఎవరు అడిగినా కూడా కావలి నియోజకవర్గంలో ఈ విధంగా ఎత్తుతున్నారంటే దీని వెనక పెద్ద మనుషుల హస్తం. ఎవరయ్యా పెద్ద మనుషులు అని అడిగితే ఎమ్మెల్యే కాదని డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, ఇంజనీరింగ్ విభాగం చెప్తా ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు. ఈ వెహికల్స్ ఎవరి అంటే ఎమ్మెల్యే కాదని చెప్తా ఉన్నారు. అంటే ఈ విధంగా విచ్చలవిడిగా దోస్తూ ఉన్నా కూడా చూస్తూ ఏమీ పట్టించుకోకుండా రైతాంగం విరవిరలాడిపోతూ ఉంది. చెరువులో నీళ్లు ఎదిగేశారు, 2వ పంటకి నీళ్లు ఇవ్వకుండా తాగునీటికి ఇబ్బంది పడే విధంగా నీళ్లు లేకుండా ఈరోజు చెరువులో నీళ్లు ఎత్తేసి ఈ విధంగా గ్రావెల్ దోపిడీ, మట్టి దోపిడీ చేస్తూ ఉంటే, లేవర్స్ తోగుతూ ఉంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అని ఈరోజు ప్రతిగడుతున్నారు. మేము కూడా అడుగుతున్నాం. అందుకే ఈరోజు బయటకు వచ్చాం. ఈరోజు చెప్తున్నాం, అధికారులుగా మీరు వీటి మీద చర్యలు తీసుకుంటారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాట్కు పోతాం, అడ్డగిస్తాం, మా వెహికల్స్ అడ్డం పెడతాం, మేమంతా కూడా రోడ్డు బ్లాక్ చేస్తాం, లేదా మీరు ఆపుతాగా లేదా ఆలోచించుకోండి అని చెప్పేదానికి ఈరోజు గ్రీవెన్స్ డేకి వస్తే ఆర్డీఓ గారు చెప్తారు, నేను బిజీగా ఉన్నాను, నేను తీసుకోలేను, ఒంటికట కానీ 2 గంటలు కానీ. గ్రీవెన్స్ డే అయినప్పుడు మా అర్జీ ఇచ్చేదానికి ఆర్డీఓ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఏదో మున్సిపల్ ఆఫీస్కో పోతాం. టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ టైమింగ్స్గా వచ్చిన ఈ టైంగా కాదు ఆ టైంగా కమ్మంటే వచ్చిన వాళ్ళంతా మరీ వచ్చేదానికి మాకు ఇంకేం పనుగొండవా? ఈ విధంగా అధికారులు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఏ విధంగా ఉన్నారో అర్థమవుతోంది. దీని వెనక అధికారులకైనా ముడుపు అందుతున్నాయా అనేది మాకు కూడా డౌట్గా ఉంది. ఈరోజు ఇరిగేషన్ అధికారులు అయితే దేర్ ఇస్ నో డౌట్ వాళ్ళకి ఏ విధంగా ముడుపుగా అందుతున్నాయో కూడా అందరికీ అర్థమవుతోంది.
బహుశా రెవెన్యూ అధికారులు కూడా దాంట్లో మునిగి తేలుతున్నట్టుంది. అందుకే ఈరోజు మాకు రెస్పాండ్ కావటం లేదు. ఒక మాజీ ఎమ్మెల్యేగా మేము ఇక్కడికి వస్తే రెస్పాండ్ కాకుండా ఈ విధంగా ఎంత మాత్రం సబబని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఎక్కడైతే గ్రావెల్ మాఫియా జరుగుతుందో, ఎక్కడైతే లేఅవుట్లకి అనాథ రైతుల లేఅవుట్లకి మట్టి తోగుతున్నారో వాటన్నిటి కూడా ఆపాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఈ కావలి నియోజకవర్గానికి కాపు కాస్తానని చెప్పిన ఆయన ఈరోజు ఈ అక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడని అక్కడ ఆ వెహికల్స్ ఓనర్సే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ కాపు కాసే నాయకుడికి కూడా ఉంది. ఏదంటే తప్పకుండా మేము ప్రతి ఒక్క చెరువు కూడా పోతాం, చూస్తాం, అడ్డం కూర్చుంటాం. అడ్డం కూర్చున్నామంటే కరెక్ట్ వచ్చేదాకా గగం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మమ్మల్ని కేసుకు పెట్టు, జైలు పంపించు, భయపిస్తే ఇక్కడ ఎవరు కూడా భయపడవు. మమ్మల్ని టచ్ చేసి చూడండి. జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా నిరసనలు వస్తాయో ఒక్కసారి చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. Please subscribe SS News AP.